నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్ లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: రఘురామ్ని ఎందుకు కొట్టారు? ఎవరి ఆదేశాలున్నాయి? పివి సునీల్ కుమార్. ఇందిరమ్మ ఇళ్లకు 5,000 కోట్ల నిధులు. దేశంలోనే తొలి ఏఐడి ఎడ్యుసిటీ ప్రారంభం. వైజాగ్ స్టీల్ కొత్త రికార్డ్ సాధించింది. రఘురామ్ను ఎందుకు కొట్టారు? ఎవరి ఆదేశాలున్నాయి? పివి సునీల్ కుమార్. రఘురామ్ కృష్ణరాజు కస్టడీ హింస కేసులో పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ్ని ఎందుకు కొట్టారు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు ఎవరి ఆదేశాలతో ఈ దాడి జరిగింది అని సునీల్ కుమార్ ప్రశ్నించారు. కస్టడీలో జరిగిన హింసపై పూర్తి నిజాలు బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు ప్రజా ఆస్త్రానికి సంబంధించిన చాలా కీలకమని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టం చేశారు. విచారణను పక్షపాతం లేకుండా నిర్వహించాలని అధికారులు కోరారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం మరిన్ని నిధులు సిద్ధం చేస్తోంది. నిధుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హడ్కో నుండి 5,000 కోట్ల రుణం తీసుకుంది. కేబినెట్ అనుమతి తర్వాత ఈ డబ్బు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. ఈ నిధులను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. జిహెచ్ఎంసి మరియు పట్టణ ప్రాంతాల్లో టవర్ పద్ధతిలో ఇళ్లు కట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 లక్షల ఇళ్లు పనులు జరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి 1,00,000 గృహప్రవేశాలు చేయడం ప్రభుత్వ లక్ష్యం. దేశంలోనే తొలి ఏఐడి ఎడ్యుసిటీ ప్రారంభం. దేశంలోనే తొలి ఏఐడి ఎడ్యుకేషనల్ సిటీ ఏపీలో ఏర్పాటు కానుంది. ఇది విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మొత్తం 160 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. జిఎంఆర్ మాన్సర్స్ కలిసి ఈ ఎడ్యుసిటీని నిర్మిస్తాయి. విదేశీ ప్రముఖ యూనివర్సిటీస్ బ్రాంచ్ క్యాంపస్ ఇక్కడ ఏర్పడతాయి. మంత్రి లోకేష్ ఈ ప్రాజెక్ట్ని ఇవాళ విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డ్ సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో కొత్త రికార్డ్ సాధించింది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఉత్పత్తి జరిగింది. బ్లాస్ట్ ఫర్నెన్స్ 1, 2, 3లో ఉత్పత్తి నిరంతరంగా సాగింది. మొత్తంగా 21,012 టన్నుల హాట్ మెటల్ తయారైంది. ఒక్క రోజులోనే ఇంత ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు నవంబర్ 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇది సంస్థ అభివృద్ధికి నిదర్శనమని ఉద్యోగులు తెలిపారు. ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 10 రోజులు. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: రఘురామ్ కస్టడీ హింస కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారనుందా? క్విజ్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డ్ ఏ విభాగంలో సాధించింది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.